నమస్కారం సార్. నమస్తే అండి. నిన్న కొడాలి నామినేషన్ వ్యవహారం మీరు చూసే ఉంటారు. ఆయన ఏదైతే ఎన్నికల అఫిడవిట్ ఉందో అందులో అసంపూర్తి సమాచారం కొంత సమాచారాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇవ్వడం జరిగింది. దీని మీద అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసినా ఆ రిటర్నింగ్ ఆఫీసర్ అసలు దాన్ని స్వీకరించే ప్రయత్నం కూడా చేయలేదు. సో మరి ఎలా ఉందంటారు? ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అధికారుల తీరు ఏకపక్షంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టుగా లేదంటారా? 100% ఏకపక్షమేనండి. మీకు డీజీపీ గారు ఏకపక్షమే, సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఏకపక్షమే, మిగతా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ఏకపక్షమే. సో అసలు వీళ్ళు ఎక్కడా కూడా వీళ్ళలో జవాబుదారీతనం కానీ ఎక్కడా కూడా వీళ్ళకి అసలు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నది, మనం కరెక్ట్గా ఉండాలనే భావన కానీ ఎక్కడా లేదు. కేవలం ఏంటంటే వీళ్ళు దొంగలు కలిసి ఊళ్ళు పలుచుకున్నట్టుగా. సో పోయినసారి ఇటు అటు కూడా ఇరు వర్గాలు కూడా, ఇటు రాజకీయ నాయకులు, ఈ అఫీషియల్స్ కూడా బాగానే లబ్ధి పొందారు. సో కాబట్టి అవినాభావ సంబంధం వల్ల వీళ్ళని వాళ్ళు కాదనుకోలేకపోతున్నారు, వాళ్ళు వీళ్ళని కాదనలేకపోతున్నారు. దీంట్లో అక్షర సత్యం, దీంట్లో ఎటువంటిది లేదు. లేకపోతే ఇంత క్లియర్గా ఒక మున్సిపల్ కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని తన ఆఫీసు నడిపిన వ్యక్తి సో దాన్ని మెన్షన్ చేయకపోవడం అనేది చాలా పొరపాటు. అది అసలు నేను ఇంతవరకు ఏం వాడుకోలేదని చెప్పడం అనేది చాలా అది హాస్యాస్పదం. సో ఇప్పుడు లేటెస్ట్గా మీకు న్యూస్ చూస్తే ఇది పై వరకు వెళ్ళింది. సో పై వరకు వెళ్ళడంతో ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఇప్పుడు ఆయన రిపోర్ట్ ఇచ్చారో, కంప్లైంట్ ఇచ్చారో, ఆయనకి మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు. మీరు ఆధారాలతో సహా మీరు చేసిన ఆరోపణల్ని నిరూపించాలంటే మీరు మాకు ఆధారాలన్నీ సబ్మిట్ చేయాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆయనకు నోటీస్ ఇచ్చారు. సో మరి వాళ్ళు ఇప్పుడు ఆధారాలు యాక్చువల్గా నిన్న ఇచ్చాడు ఆయన. మొన్న కంప్లైంట్ ఇచ్చినప్పుడే ఈ విధంగా మున్సిపల్ కార్యాలయాన్ని వాడుకున్నట్టుగాను దానికి సంబంధించిన ఆ యొక్క అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఇచ్చాడు ఆయన. సో మళ్ళీ ఆయనకు మళ్ళీ తిరిగి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు ఎన్ని ఆరోపణలు చేశారు, అతని నామినేషన్ రిజెక్ట్ చేయమని చెప్పి. కాబట్టి ఆ ఆరోపణలకి మాకు పకడ్బందీ సమాచారం కావాలి, కాబట్టి మీరు ఆ యొక్క ఎవిడెన్స్ అంతా ఇవ్వండి అని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల అధికారి తీరేంటంటారు? వాస్తవానికి ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదుని నిన్నే పరిగణలోకి తీసుకోవాలి, కానీ నిన్న నేను సంతకం పెట్టేసి అనేక అయిపోయింది అన్నట్టుగా ఆవిడ వ్యవహరించింది. సో ఏంటంటారు ఇది? సో ఆవిడ యాక్చువల్గా ఏంటంటే ఆర్డీఓగా ఆయన తీసుకొచ్చి ఆయనే పోస్టింగ్ ఇప్పించాడంట. ఎవరు? కొడాలి నాన్నగారే వీడికి పోస్టింగ్ ఇప్పించారు. కాబట్టి ఆవిడ అక్కడ స్వామి భక్తి చూపించుకుంటుంది ఇప్పుడు రిటర్నింగ్ అధికారిగా. సో ఇది మాత్రమే కాకుండా ఇదే కొడాలి వెంకటేశ్వరరావు గారి పేరుతో ఇంకొక వ్యక్తి కూడా, ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తి నామినేషన్ వేయడానికి వస్తే అతన్ని నయానా భయానా బెదిరించి క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి బెదరగొడితే అతను పోలీస్ సహకారం తీసుకుని ఆ ఈసీ అధికారులను తీసుకొచ్చి అక్కడ కంప్లైంట్ ఇస్తే, మీడియాను తీసుకొస్తే అప్పుడు అతన్ని అప్లికేషన్ తీసుకోవడం జరిగింది, నామినేషన్ యొక్క తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే ఉన్నారో పద్మావతి గారు, ఆవిడ వన్ సైడ్ చేస్తూ ఉందండి, టోటల్గా వన్ సైడ్ చేస్తుంది. ఎందుకంటే స్వామి భక్తి ఆయన ఆర్డీఓగా తీసుకొచ్చాడు. సో వాళ్ళు భూ కబ్జాలు చేసిన అట్లలోను ఇట్లోను భూదందాల్లోనూ ఇద్దరు కూడా బాగా అనే లబ్ధి పొందారనేది ప్రతి ఒక్క అక్కడ లోకల్గా ఎవరినడినా చెబుతారు. సో ఇద్దరు కూడా చక్కగా లబ్ధి పొందారని చెప్పి. సో కాబట్టి ఆవిడ స్వామి భక్తి చూపిస్తుంది. బుగ్గన నామినేషన్ వ్యవహారంలో కూడా ఏదో కొంచెం అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అంటే వారి యొక్క ఆస్తుపాస్తులు కానీ కొన్ని సమగ్ర సమాచారం ఇవ్వలేదని, చాలా వరకు అప్లికేషన్లో ఎంటీగా వదిలేశారని చెప్పి కూడా చేశారు. బట్ చివరికి అది అప్లికేషన్ త్రూ అయిపోయింది. సో అది మరి ఏం జరిగిందో తెలియదు కానీ బట్ అసంపూర్ణంగా ఉందని చెప్పారు. కానీ ఈరోజు లేటెస్ట్ న్యూస్ చూస్తే మీకు అది సేకరించారు దాన్ని. మరి ఆయన కూడా ఉన్న ఆస్తులన్నీ కూడా మెన్షన్ చేయకుండా కొన్ని కాలమ్స్ వదిలేశాడు అన్నారు. మరి ఆస్తులు మెన్షన్ చేయకపోవడం అంటే తప్పే కదా. మరి ఎలా వీటన్నిటిని కూడా ఓకే చేస్తున్నారు ఎక్కడ తప్పించకుండా? ఇప్పుడు ఈసీలో ఉన్న ఆస్తులన్నీ పెడితే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మీకు తెలియదు ఏముంది సార్, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో, ఈ అలీబాబా 40 దొంగలు రాష్ట్రాన్ని చెరుగ్గడ నవిలేశారు. సో ల్యాండు, మైను, శాండు, వైన్ అన్నట్టుగా. సో ప్రతి దాంట్లో కూడా వీళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించారు. సో సడన్గా ఇప్పుడు వీళ్ళ ఆస్తులు గీస్తులు అన్నీ తీసుకొచ్చి దీంట్లో పెడితే రేపు పొద్దున్న ఐటీకి చుట్టుకుంటుంది, ఐటీ నుంచి ఈడీకి వెళ్తుంది. కాబట్టి సో కావాలని చెప్పి ఇదంతా ఉద్దేశపూర్వకంగానే తప్పులు తడగగానే వీళ్ళంతా కూడా నామినేషన్లు వేయడం జరుగుతుంది. కానీ మరి ఈసీ కూడా పూర్తిగా దీన్ని పారదర్శకంగా చేయాలంటే మీకు తెలియదే ఉంది. ఈసీలో ఎవరో సెంట్రల్ గవర్నమెంట్లో సంబంధించిన ఎవరో ఒక అఫీషియల్, హయ్యర్ అఫీషియల్ తప్పించి మిగతా ఇది ఏ విషయానికైనా సరే లోకల్ యంత్రాంగం మీద ఆధారపడి ఉంటుంది ఈసీ. సో ఈ లోకల్ యంత్రాంగం ఆల్రెడీ వీళ్ళతోటి దోస్తీ చేస్తూ వీళ్ళ యొక్క సహకారాలు తీసుకుని
ఆర్డీఓలు గాను మిగతా రకరకాలుగా పోస్టింగ్స్ తీసుకున్న వ్యక్తులు. సో ఇరు వర్గాలు లబ్ధి పొందారు కాబట్టి ప్రతిసారి కూడా ఇటు ఎన్నిసార్లు అధిష్టానం పైన ఉన్న ఈసీ యొక్క హైయర్ అఫీషియల్స్ ఎన్నిసార్లు వీళ్ళకి ముట్టికాయలు వేసినా, ఎన్నిసార్లు వార్నింగ్ పంపించినా కూడా వీళ్ళ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. వీళ్ళు ప్రతిదానికి మేము సైన్ చేసేసాము, అది ఓకే అయిపోయింది, మీకెందుకు అని చెప్పడం, ఈ విధంగా ఒత్తాసు పలుకుతున్నారు. సో ట్రాన్స్పరెంట్ అవుతే ఎక్కడా కనపట్లేదండి. ఈ ఎన్నికల నోటిఫికేషన్ సమయంలోనే, అఫిడవిట్ సమయంలోనే ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తే మరి రేపు ఎన్నికల దగ్గర పడే కొంది ఇదే అధికారులు ఉంటే వాళ్ళకు వన్ సైడ్గా చేయరా? మరి ఇది ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరం కదా. వన్ సైడ్ ఏంటి సార్, 100% వన్ సైడే చేస్తారు. ఈవెన్ రేపొద్దున్న ఏదైతే ఈ కూటమి సభ్యులు, నాయకులు, ఈ యొక్క పోలింగ్ ఏజెంట్స్, పోలింగ్ వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా లేకపోతే మీరు చెప్పినట్టుగా ఈ యొక్క ఫలితాలను కూడా తారుమారు చేసేస్తారు. ఇప్పుడు టీడీపీకి ఆధిక్యత వచ్చిందంటే సో వైఎస్ఆర్పీకి వచ్చిందని చెబుతారు, సపోజ్ బీజేపీకి వచ్చినా వైఎస్ఆర్పీ అని చెబుతారు, లేకపోతే జనసేనకి వచ్చినా చెబుతారు. సో ఈ రోజునే ఈ పరిస్థితి అంటే, నామినేషన్ల పర్వంలోనే ఈ విధంగా ఉందంటే, సో రేపొద్దున చాలా అప్రమత్తంగా ఉండాలి. రేపొద్దున ఇప్పుడు మనకున్న ఓటర్స్లో మీకు తెలియదే ఉంది, నిరక్షరాస్యులు చాలామంది ఉన్నారు. సో కాబట్టి ప్రతిదీ కూడా ఇంకా ఈ యొక్క అపోజిషన్ ఏదైతే ఉందో కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, అనుక్షణం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఫలితాలను కూడా తారుమారు చేసినా మనం పెద్దగా ఆశ్చర్యపోకల. మరి ఈసీ ఎందుకని ఇప్పటి వరకు జోక్యం చేసుకోవట్లేదు అంటారు? ఇంకా పక్క సిఎస్ అలాగే వ్యవహరిస్తున్నారు పింఛన్ల విషయంలో, ఇప్పుడు ఈ ఎన్నికల నామినేషన్ల విషయంలో అధికారులు ఇలాగే వ్యవహరిస్తున్నారు. మరి వీరందరి మీద వేటు వేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి సిఎస్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఎందుకని మరి ఇంకా నాంచే ధోరణి ఉందంటారు? అదే అర్థం అవ్వట్లేదు సార్. అదే పెద్ద ఒక సస్పెన్స్లో ఉంది అది. మరి ఎందుకు ఈ విధంగా ఈసీ ఈ యొక్క తాత్సారం చేస్తుంది, ఎందుకు ఈ యొక్క మరి ఈ విధంగా ప్రేమానురాగాలు చూపిస్తుంది అన్నది ఏంటన్నది చెప్పాలి. మరి ఇంకా ఇది కాలమే నిర్ణయించాలి, ఆ పైన భగవంతుడికే తెలియాలి. అలాగే కొడాలి నాని గారు ఏదో ఓడిపోతారని, ఆయన నామినేషన్ ఏదో తప్పుగా వేసుకున్నాడని ఏదో సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి, ఏమంటారు? మేబీ అది కూడా నిజం కావచ్చు కదండి. ఇప్పుడు ఇంతవరకు ఆ వ్యక్తికి అపజయం తెలియదు. ఇంతవరకు ఎన్ని ఫోర్ టైమ్సా సార్ ఎమ్మెల్యే? 4 టైమ్స్ కాబట్టి సో బహుశా లోకల్గా కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఆయనకి. సో గుడివాడలో కూడా ఎదురుగాలి వీస్తుంది. సో ఏదో విధంగా ఈ విధంగా పరాజయం పోలే అపహాస్యం చెందే బదులు సో నామినేషన్ రిజెక్ట్ అయిందని చెప్తే అదొక కాస్త అయినా గౌరవాన్ని దక్కుతుందనే భావంతో మేబీ కావాలని కూడా వారు చేసి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు స్పెషల్లీ ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్పీ గవర్నమెంట్ ఉందో, ఈ యొక్క ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు చూస్తున్నారు కదా అసలు పొంతం లేని మాటలు, ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు. కాబట్టి బహుశా అది కూడా నిజం కావచ్చు, అది కూడా పాయింట్ అవ్వచ్చు. సో కావాలని చెప్పి వాళ్ళనే డిస్క్వాలిఫై చేసుకోవడానికి సమగ్ర సమాచారం కూడా ఇచ్చుండరు. అంటే గుడివాడకి ఏమీ చేయలేదంటారు, ఆయన నేను చాలా చేశాను నన్ను గెలిపిస్తా అంటున్నాడు. ఆయన చాలా చేశారు కదా సార్, బ్రహ్మాండంగా ఎంతోమంది మహామహులు, ఆర్థికవేత్తలు, సినీ రంగంలో చంద్రుడు సూర్యుడిలాగా వెలిగిన రామారావు, నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఎంతో రాజకీయ దురంధరులు పుట్టిన గడ్డది. అటువంటి గడ్డని బ్రహ్మాండంగా జోదశాలగా మార్చి, క్యాసినోలు తీసుకొచ్చి, క్యాబ్రియలు తీసుకొచ్చి, భూ కబ్జాలు తెచ్చి, ల్యాండ్ సెటిల్మెంట్ చేసి, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండగా సన్న బియ్యం ఇస్తామని చెప్పి పనికిమాలిన బియ్యం ఇచ్చి, ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఎన్నో అవినీతి ఆకలనాలు చేసి, అసలు మీకు చేస్తే అక్కడ ఒక గడ్డం గ్యాంగ్ అని చెప్తారు. ఆ గడ్డం గ్యాంగ్ అరాచకాలకి, అక్రమాలకి అసలు అంతు లేకుండా పోయింది. సో మరి ఎన్ని చేశారు కాబట్టి డెఫినెట్గా ప్రజలు హక్కును చేర్చుకుంటారా, నేలనేసి కొడతారన్నది మీరే చూస్తారు కదా. ఎన్ని చేశారు, ఎన్ని ఘనకైన కార్యక్రమాలే కదా.